ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు వెరైటీగా ఉంటాయి. ఏ పని చేసినా ఏకపక్షంగా వ్యవహరించరు. అన్ని వైపుల నుంచి సమాచారం తెప్పించుకొని తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారనో మరొకరు చెప్పారనో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో ఉన్నత స్థాయిలో అధికార యంత్రాంగం ప్రక్షాళనపై ఇప్పుడు దృష్టి పెట్టారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సెక్రటేరియట్లో శాఖాధిపతుల బదిలీకి చర్యలు చేపట్టారు. కూటమి ఏడాది పాలన తర్వాత కూడా కొందరు ఉన్నతాధికారులు ఇంకా వైసీపీకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? అలాంటి వారిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారాన్ని తనకున్న మార్గాల ద్వారా తెప్పించుకున్న ఇన్ఫర్మేషన్తో బేరీజు వేసుకుంటున్నారా? తన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా బదిలీలు చేపట్టనున్నారా? ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ కొందరు అధికారులకు స్థానచలనం తప్పదా? ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాల అమలు కొలిక్కి వచ్చింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, త్రిశక్తి పథకాలకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇప్పుడు రాయలసీమలో చివరి నియోజకవర్గం కుప్పంకు సాగు, త్రాగునీరు అందడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. దీంతో ఇక రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టడమే మిగిలి ఉందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పని చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్లను పక్కన పెట్టి సత్వర నిర్ణయాలను తీసుకొని రేసు గుర్రాలను జిల్లాలోకి పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆఫీసర్లు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందకుండా తమ సొంత మార్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అన్నీ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అన్న చందంగా పనిచేయని అధికారుల బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలు పక్కన పెట్టేశారు. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు శాఖాధిపతులను బదిలీ చేసింది. అయితే రాష్ట్రంలో ఉన్న వారితోనే సర్దుబాటు చేసుకోవాల్సి ఉండడంతో అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అప్పట్లో మార్పులు జరిగాయి. అయితే కొందరు నేటికీ తమ పాత వాసనలు వదులుకోకుండా వైసీపీకి వంత పాడుతున్న విషయం కూటమి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. నిబంధనల పేరుతో అసలు పనులు చేయకుండా ప్రజాప్రతినిధులను గౌరవించకపోవడం విమర్శలకు తావిచ్చింది. కింది స్థాయి అధికారులకు అందుబాటులో లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీసర్ల తీరును పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వారి శైలిపై సాక్ష్యాధారాలతో సహా కంప్లైంట్ చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి 2 నెలల నుంచి కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్తో పాటు తన సొంత మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. బదిలీ చేయాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు వివిధ శాఖాధిపతుల పనితీరును పరిశీలిస్తున్నారు. పదిహేనేళ్ల నుంచి అధికారులు ఏ పోస్టుల్లో పనిచేశారు, అలాంటి వారిపై వచ్చిన ఆరోపణలు ఏంటి అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. పని చేయని అధికారులు ఎవరు, సమర్థులు ఎవరు, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి పనుల్లో ఎక్కడ బాగా పని చేయగలరనే అంశంపై ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫీడ్బ్యాక్ తీసుకున్న చంద్రబాబు వాటిని పక్కన పెట్టి తన సొంత మార్గాల ద్వారా సేకరించిన సమాచారంతో బదిలీలు చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. కానీ కొందరు అధికారుల తీరు కారణంగా అమల్లో అవరోధాలు ఎదురవుతున్నాయి. దీంతో ఆశించిన విధంగా ప్రజల నుంచి సానుకూల స్పందన రావడం లేదని గ్రహించింది. ప్రజల కోసం తానింతగా పరితపిస్తూ కష్టపడుతున్నా కొందరు అధికారుల్లో చలనం లేకపోవడాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారు. ఆఫీసర్ల వైఖరితో సీఎం చంద్రబాబు తన మార్కును చూపించలేకపోతున్నారనే అభిప్రాయం సొంత పార్టీతో పాటు తటస్థుల నుంచి వినిపిస్తోంది. దీంతో పాలనను పరుగులు పెట్టించేందుకు తన మైండ్ సెట్, వేవ్ లెంగ్త్ కు అనుగుణంగా పనిచేసే వారిని నియమించుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు.
ప్రజాప్రతినిధులు చెప్పే అభిప్రాయాలను అధికారులు పరిగణలోకి తీసుకొని నిబంధనలకు అనుగుణంగా ఉంటే పనులు చేయాల్సిందేనని సీఎం చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పేవి వినకుండా నెగిటివ్ మైండ్ సెట్తో పనిచేస్తున్న అధికారులను సాగనంపాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు చంద్రబాబు. సీఎం పేషీలోనూ కొందరు ఆఫీసర్లను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పైగా పాలనా యంత్రాంగంలో తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాల సమాచారం వైసీపీకి లీక్ చేయడంపై చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. అలాంటి వారిపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందింది. అందుకే ఇంటి దొంగలపైన కన్నేయాలని నిర్ణయించారు. పని చేయని వారిని బదిలీ చేసి తన స్పీడ్ను అందుకొని డైనమిక్ గా వర్క్ చేసే టీంను నియమించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై పాలనలో తనదైన ముద్ర వేయాలని చూస్తున్న చంద్రబాబు ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి.